పద్మజం వానరవిదుత్వం శ్రీరామదూతం శిరసానమం. కొరమిసం అంజన్న అంటే దుబ్బాకల భక్తి శ్రద్ధ ఒక మహిమాన్వితమైన క్షేత్రంగా గొప్ప ప్రతిష్ట ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి ఈరోజు రావడం జరిగింది. నేను పుట్టిన నుంచి నాకు బుద్ధి తెలిసిన నుంచి చిన్నప్పటి నుంచి హనుమాన్ ప్రదక్షిణ చేయాలనే సంకల్పం ఉంటుండే. చిన్నప్పుడు మా ఇంట్లో అదే నేర్పారు. ఫస్ట్ పోయి స్నానం చేయగానే హనుమాన్ ప్రదక్షిణ చేసుకుంటారా అని చెప్తే ఆ రకంగానే చిన్నప్పటి నుంచి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మా కుటుంబం నుంచి ఇదే వార్డు నుంచి 18వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న సందర్భంగా మొదటగా ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకొని మా పనిని మొదలు పెట్టాలని అనుకొని సంకల్పించి రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయని కమిటీ వారు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ప్రభుత్వంతో సంబంధించిన విషయం కావచ్చు, ఈ అభివృద్ధికి సంబంధించిన విషయం కావచ్చు, నా వంతుగా నేను కృషి చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకనంటే ఆ కేసు విషయం గురించి ప్రభుత్వంతో సంప్రదించాలన్నా లేకపోతే ఇంకోటి ఆ లిటిగేషన్స్ ఏమున్నా దాన్ని పరిష్కరించే దిశగా నేను ఒక న్యాయవాదిగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ముందడుగు వేస్తానని ఈ సందర్భంగా తెలుపుతూ, అంతేకాకుండా సిద్దిపేటలో ఏ రకంగా అయితే ఆంజనేయ స్వామి దేవస్థానం అంటేనే హనుమాన్ దీక్షాపరులకు ఒక అద్భుతమైన క్షేత్రంగా ఉంటుంది. ఆ మాల ధరించే సమయంలో అక్కడ భోజన కార్యక్రమాల కోసం అక్కడ వంటశాల కావచ్చు, నిత్యం కూడా ఒక నిత్యాన్నదాన క్షేత్రంగా అక్కడ విరాజిల్లుతున్నది సిద్దిపేటలో మనం చూస్తున్నాం. మన దగ్గర కూడా మన వీరాంజనేయ స్వామి దేవస్థానానికి ఆ కిచెన్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా హనుమాన్ దీక్షాపరులందరికీ ఒక నిత్యం ఇక్కడ ఒక నిత్య కళ్యాణంలో ఉండే విధంగా ఇక్కడ ఒక మంచి వంటశాల ఏర్పాటు చేసుకొని నిత్యం కూడా వారికి అన్నదానం చేసే విధంగా మన కమిటీ అందరి సభ్యులందరి సహకారంతో వాళ్ళందరితో ఏ రకంగా తీసుకుపోతే బాగుంటుందని కమిటీ వారితో మాట్లాడుకొని ఆ దిశగా ఏ రకంగా అయినా ముందుండడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా 18వ వార్డు ప్రజలందరి ఆశీర్వాదం మా కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.